నిన్న పాట పెట్టింది. దాంతోపాటు మనలో ఎవరు కూడా చట్ట వ్యతిరేకంగా ఇచ్చేయద్దని చెప్పి కొంత మ్యాటర్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే. అంటే వెనకాల బ్యాక్ లైట్ వచ్చేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు మా స్టేషన్ సిబ్బంది, మా ఏఎస్ఐ గారు వెంకటేశ్వర్లు, అలాగే స్టేషన్ సిబ్బందితో మన అడ్ రోడ్లో ఉన్నటువంటి తిమ్మాపురం అడ్ రోడ్లో చెకింగ్ చేస్తుండగా టువర్డ్స్ నర్సీపట్నం నుండి వస్తున్నటువంటి ఒక 5 వ్యక్తుల్ని తనిఖీ చేయగా వారి దగ్గర ఉన్న బ్యాగుల్లో 12 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి వారిని ఇప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందుకు ప్రొడ్యూస్ చేయడానికి తరలిస్తున్నాం. అంతేకాకుండా ఈ గంజాయి అనేది విశాఖ ఏజెన్సీ అంటే ఒరిస్సా బార్డర్ ప్రాంతం నుంచి కలెక్ట్ చేసుకొని కడప ప్రాంతానికి తీసుకెళ్తున్నారండి. ఇందులో ఈ 5గురిలో 4 ఈ గంజాయికి అడిక్ట్ అయ్యి తాగే అలవాటు ఉండి తీసుకెళ్తున్నారు. మరొకటి ఏంటంటే ఎవరైతే వీళ్ళకి సప్లై చేశారో అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా వీరితో పాటు డ్రాప్ చేయడానికి అని చెప్పి హైవే వరకు తీసుకురావడం అని చెప్పి అతను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఆయన కూడా మనం క్యాచ్ చేసి 5గురిని ఇవాళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. 5 మెంబర్స్ అండి మొత్తం. నంద్యాల, ఆళ్ళగడ్డ 4 అండి. ఒకరు విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు, పాత అల్లూరు, ఇప్పుడు కొత్త అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన కుమ్మరాపల్లి, జీకేవేది మండలం కుమ్మరాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కడి నుంచి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించారు. ఏదైతే పోలీసులు చెక్ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ముందుగానే వీళ్ళు అడ్వాన్స్గా దిగిపోవడం, నడవడం చేసుకొని తప్పించుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చిన సమాచారం మీద సస్పెక్ట్ కనిపించడంతో మనం క్యాచ్ చేసి వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర గంజాయి ఉంది, సీజ్ చేయడం.